హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? సో ఈ వీడియోలో వచ్చేసి మా ఈవినింగ్ రొటీన్ అనేది ఎలా ఉంటుందో షేర్ చేయబోతున్నాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మనం చేసే పనులు పిల్లలు నేర్చుకుంటారు అనడంలో 100 అది కరెక్ట్ అని నేను చెప్తానండి. సో ఇక్కడ మా రుద్రాంశు మా హస్బెండ్ నన్ను అయితే స్కూల్ నుంచి తీసుకురావడానికి అని వచ్చారనమాట. ఈలోపు మా తన్విక పడుకొని లేచేసి మీ స్కూల్ నుంచి రాగానే చెప్పులు అవి తీసేసి మంచిగా చెప్పుల స్టాండ్ దగ్గర పెడుతుంది అనమాట. ఎక్కడ పడితే అక్కడ ఉంచకుండా అవి. అసలు మనం చేసే పనులు పిల్లలు నేర్చుకుంటారు అనడం కూడా అది అసలు 100% కరెక్ట్ అని అయితే చెప్తాను. సో ఏదో మనకి ఒక మంచి మాట ఉంటుందండి. అదేంటంటే పిల్లలకి మనము ఆస్తి అంతస్తులు ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ ఏంటంటారు, వాళ్ళు సమాజంలో ఎలా ఉండాలి, విలువలు ఉంటాయి కదా కొన్ని మినిమము, అవి విలువలు అనేవి పిల్లలకి నేర్పించాలంటండి. పెద్దవాళ్ళతో ఎలా ఉండాలి, మినిమం పెద్దవాళ్ళు ఎలా గౌరవించాలి, సమాజంలో ఎలా ఉండాలి అనేది ఇవి కంపల్సరీ నేర్పించాలంట. సో అది మనం ఏంటంటే ఆటోమేటిక్గా మనం మంచిగా ఉంటే మన పిల్లలు మన దగ్గర నుంచి నేర్చుకుంటారు అని అనిపిస్తుంది నాకు. సో ఒకవేళ ఇన్ కేస్ వాళ్ళు ఏమైనా వే ఆఫ్ బిహేవియర్ డిఫరెంట్గా ఉన్నప్పుడు కంపల్సరీ మనం చెప్తూ ఉండాలి. మా తన్విక అయితే నేను ఆ వీడియో కూడా నేను తీసానండి. తులసమ్మ పెట్టారనమాట రోజు తెచ్చి. నేను స్కూల్ నుంచి వచ్చాను, నేను చూసి చూడనట్టు లోపలికి వచ్చేసారనమాట. అది పడుకొని లేచి ఈవినింగ్ ఆ తులసమ్మ మొక్కను చూడంగానే వెళ్ళి దండం పెట్టుకుందనమాట. అసలు నేను ఎంత షాక్ అయ్యానంటే అంత షాక్ అయ్యాను ఆ రోజు. ఆ వీడియో కూడా నేను తీసాను, కంపల్సరీ షేర్ చేస్తాను షార్ట్ కూడా. సో ఇక్కడ ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే మా పిల్లలు అయితే స్నాక్స్ కావాలని అడిగారు. అవి ఇవన్నీ అడగరు, ఏది ఉంటే అది తింటారనమాట. అడిగితే బెటర్ కదా, వాళ్ళకి నచ్చిందే మనం వండి పెట్టచ్చు. కానీ అడగని వాళ్ళకి ఏముందంటే 2-3 రకాలు పెట్టాలన్నమాట. సో ఇక్కడ గుంత పొంగనాలు అని చెప్పేసి ఐడియా ఉంటుంది చాలా మందికి, అది ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇంకా రాగానే మా హస్బెండ్ కూడా టీ పెట్టిస్తాను నేను. ఆయన ఆ టైంలో ఇంటి దగ్గర ఉంటే కనుక పెట్టేస్తాను. ఒక్కొక్కసారి లేట్ గా వస్తారు, ఒకవేళ ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోతే కనుక తొందరగా వచ్చేస్తారు ఆఫీస్ నుంచి. ఒకవేళ లేట్ అయిందంటే హైదరాబాద్ ట్రాఫిక్ తెలిసిందే కదండి. అసలు నాకైతే ఇక్కడికి వచ్చిన కాడి నుంచి బయటకు వెళ్ళడానికి కూడా భయం వేస్తుంది అనమాట, పిల్లల్ని ట్రాఫిక్ లో ఇబ్బంది పెట్టేయాలని చెప్పి. వర్కింగ్ విమెన్స్ కి నేను చెప్పేది ఒక్కటే, ఇక్కడ మనము మన యొక్క ప్రొఫెషన్ ని, మన ఫ్యామిలీని కంపల్సరీ చాలా జాగ్రత్తగా లీడ్ చేసుకోవాలండి. ఎందుకంటే ఏ చిన్న పొరపాటు మనం చేసినా, నువ్వు బయటకు వెళ్ళి వచ్చేస్తున్నావు కదా అందుకే ఇలా మాట్లాడుతున్నావు అనే ఒక సెకండ్ థాట్ వాళ్ళకి రాకుండా మన వే ఆఫ్ బిహేవియర్ అనేది ఉండాలి నేను చెప్తాను. సో కంపల్సరీ జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.